హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ప్రైమ్ టీవీ హెల్త్. నమస్తే అందరికీ. ఇవాళ మనము డాక్టర్ సౌజన్య గారితో ఉన్నాము. సో ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, అందరికీ స్టూడెంట్స్కి బాగా హెల్ప్ అవుతుందని వీ కేమ్ అప్ విత్ ద టాపిక్ యాంగ్జైటీ, స్ట్రెస్ అండ్ పానిక్ అటాక్స్ గురించి. సో అవన్నీ అడిగి తెలుసుకుందాం. ఈ మధ్య మనం యాంగ్జైటీ అనే పదం చాలా వింటున్నాం. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ లైక్ హౌ యాంగ్జైటీ అనేది ఒక సింపుల్ టర్మ్స్లో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు జనాలకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ భవ్య. సో యాంగ్జైటీ అనేది ఫ్యూచర్ ఓరియంటెడ్ యాంటిసిపేటెడ్ ఫియర్. ఓకే. అండ్ కొంతవరకు యాంగ్షియస్గా ఫీల్ అవటం అనేది ఇట్ ఈస్ నార్మల్ ఫర్ ఎనీబడి. సో ఎవరైనా ఇప్పుడు ఒక టాప్ పర్ఫార్మర్ అథ్లీట్ తీసుకున్నా, విరాట్ కోహ్లీ కూడా ప్రాబబ్లీ ఆయన కూడా నెక్స్ట్ క్రికెట్ ఆడేటప్పుడు ఆయనకు కూడా ఉంటుంది కొంతవరకు. ఇట్స్ అ పాజిటివ్ మోటివేటర్. ఎప్పుడైతే మన డైలీ లైఫ్ని ఇంటరప్ట్ చేస్తూ మన డే టు డే యాక్టివిటీస్ అన్నీ బాగా ఇంపాక్ట్ అవుతూ అదర్ ఏరియాస్ అంటే కెరియర్, రిలేషన్షిప్స్లోకి క్రీప్ అవుతూ అలా ఉన్నప్పుడు, అంటే వెన్ ఇట్ ఈస్ బికమింగ్ అన్ప్రొడక్టివ్ బేసికలీ, దట్స్ వెన్ వీ హ్యావ్ టు టేక్ అ లుక్ ఇన్ టు ఇట్. సో యాంగ్జైటీ అనేది వరీ అండ్ స్ట్రెస్కి నుంచి ఎట్లా డిఫరెంట్ ఉంటుంది? ఈజ్ ఇట్ సంథింగ్ డిఫరెంట్ ఆర్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు దాట్? రైట్. చాలామంది స్ట్రెస్, యాంగ్జైటీ, వరీ ఈ మూడు కామన్గా వింటూ ఉంటారు. కాకపోతే ఎస్, మోర్ ఆర్ లెస్ అవన్నీ ఒకటే, కానీ ఒక చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు స్ట్రెస్ అనేది ఏంటి అంటే ఒక ఇమ్మీడియట్ డిమాండ్ని మనం ఎదుర్కోవడానికి మన బాడీ ఇచ్చే రెస్పాన్స్. స్ట్రెస్డ్ అవుట్, ఐఎమ్ స్ట్రెస్డ్ అవుట్ బికాజ్ ఐదర్ యూ హ్యావ్ అ ఇమ్మీడియట్ డిమాండ్, లైక్ యూ హ్యావ్ టు సబ్మిట్ అ ప్రాజెక్ట్, లేదు మీ బాస్ మిమ్మల్ని ఒక డెడ్ లైన్కి లోపల వర్క్ అయిపోమని చెప్తారు, లేదా స్కూల్ పిల్లలు తీసుకుంటే వాళ్ళ అసైన్మెంట్స్కి వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి. సో దేర్ విల్ బీ ఆ పర్టిక్యులర్ స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఆ టైం లోపల ఆ డిమాండ్కి, ఆ ప్రెషర్కి వచ్చేది స్ట్రెస్. వరీ అనేది ఏంటి అంటే ఈ వరీ ఈజ్ లైక్ you will have that anticipatory fear, but it will be confined only to a particular event. యాంగ్జైటీకి వర్రీకి తేడా ఏంటి అంటే వరీ కూడా యాంటిసిపేటరీ ఫియరే, ఫ్యూచర్ గురించి సంబంధించిన భయమే. ప్రజెంట్లో ఉండకపోవటం ఫ్యూచర్ గురించి సంబంధించిన ఇట్ ఈస్ ఫియర్. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ ఉంది, ఈ ఇంటర్వ్యూ నేను ఎలా చేస్తానో, నేను అనుకున్న పాయింట్స్ అన్నీ ఆడియన్స్కి రీచ్ అయ్యేటట్టుగా చెప్తానో లేదో, సో మై వరీ ఈజ్ ఓన్లీ కన్ఫైన్ టు దిస్ ఇంటర్వ్యూ. ఇట్ డస్ వన్స్ ద ఇంటర్వ్యూ ఇస్ డన్, నాకు దానికి సంబంధించిన వరీ ఉంటుంది. యాంగ్జైటీ అలా కాదు, ఇట్ ఈస్ ఆన్ గోయింగ్. మైండ్ అసలు ఆఫ్ కాదు, ఆమిగ్డాలా అనేది కామ్ కాదు. సో దిస్ ఈజ్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రెస్, యాంగ్జైటీ అండ్ వరీ. సో యాంగ్జైటీ అనేది ఏ స్టేజ్ వరకు నార్మల్గా కన్సిడరేట్ చేయొచ్చు, లేదా హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ఆ మెంటల్ హెల్త్ అనేది హౌ వీ విల్ నో? ఏ స్టేజ్ వరకు అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా కొంతవరకు యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, వరీ కానీ ఇట్ హ్యాస్ బీన్ డిజైన్డ్ సో దట్ మన టార్గెట్స్ మనం అచీవ్ చేయడానికి. అంటే ఇట్ ఈస్ అ పాజిటివ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్. మోటివేషన్ ఈజ్ అ టర్మ్ విచ్ ఈజ్ షార్ట్ లివ్డ్. సో ఆ పర్టికులర్ పని చేయడానికి మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాగా, క్యాటలిస్ట్ లాగా యాక్ట్ అవుతుంది యాంగ్జైటీ, స్ట్రెస్, వరీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. బట్ ఎప్పుడైతే దానివల్ల మనకి యునో బాడీలీ సిమ్టమ్స్ చూడటము, వీ విల్ కమ్ టు ద సిమ్టమ్స్ పార్ట్. లేదు తరచుగా ఏడవటం తట్టుకోలేక, ఆ భయం తట్టుకోలేక, అంటే ఇట్లా క్రిపుల్ మన ప్రొడక్టివిటీని క్రిపుల్ చేసేస్తుంది, మన బిహేవియరల్ ఇష్యూస్ కనిపిస్తాయి. అండ్ బాడీలో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ సిమ్టమ్, ఫిజియోలాజికల్ సిమ్టమ్స్గా అవి మేనిఫెస్ట్ అవుతాయి. లైక్ హెడేక్, ఐల్ గో విత్ ద లిస్ట్ లేటర్. ఎప్పుడైతే ఇలా మనకి అది కౌంటర్ ప్రొడక్టివ్గా ఫుల్ టైం ఆక్యుపేషన్ లాగా మనం ఒకటే రూమినేట్ చేస్తున్నామో, దట్స్ వెన్ యూ నీడ్ టు టేక్ ఎనీబడి నీడ్ టు టేక్ ద help of a support. Okay. Why do you think anxiety cases are increasing nowadays, especially in children and teens? ఒకప్పుడు అవర్ బాడీ, ఇఫ్ యూ సీ ద మెకానిజం ఆఫ్ హౌ ఎవల్యూషనరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన బ్రెయిన్ ఎలా ఎవాల్వ్ అయింది అంటే వీ హ్యాడ్ ఓన్లీ లిమిటెడ్ ప్రిడేటర్స్.
లిమిటెడ్ థ్రెట్స్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ కానీ, లేదా ఈ పులి, సింహము, లేదా వేరే ట్రైబ్ వాళ్ళు, వేరే క్లాన్ వాళ్ళు మనల్ని అటాక్ చేయడం, వీ హ్యాడ్ లిమిటెడ్ ప్రెడేటర్స్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మోడర్న్ వరల్డ్ ఈజ్ లైక్ you are multitasking with so many things. If you see, let's first take మీరు అడిగింది స్టూడెంట్స్ అండ్ టీన్స్ అడిగారు. స్టూడెంట్ లైఫ్ లేదా టీన్ లైఫ్ తీసుకుంటే ఫస్ట్ స్ట్రెస్ఆర్ వచ్చేసి అకాడమిక్స్, సబ్జెక్ట్ యాంగ్జైటీ ఈజ్ దేర్, ఎగ్జామ్ యాంగ్జైటీ ఈజ్ దేర్. తర్వాత గాన్ ఆర్ ద డేస్ వేర్ పేరెంట్స్ యూస్ టు కీప్ ప్రెషర్, లేదా వాళ్ళ పర్సంటేజ్ అట్లీస్ట్ అర్బన్ పాపులేషన్లో అయితే నేను తక్కువ చూస్తున్నాను. వీళ్ళకే సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ స్టాండర్డ్స్ పిల్లలకి. ఎవ్రీబడి వాంట్స్ టు కమ్ ఫస్ట్. ఓటమిని అంగీకరించే ఇది వాళ్ళు తీసుకోవట్లేదు పిల్లలు. సో అకాడమిక్ స్ట్రెస్, టీనేజ్లో న్యాచురలీ హార్మోన్స్ తెగ ఊరుతాయి, బాడీ ఎవాల్వ్ అవుతుంది, ప్యూబర్టీ హిట్ అవుతున్నప్పుడు న్యాచురలీ వీఆర్ ఆల్ బేసికలీ యానిమల్స్, వీ కాంట్ డినై దట్ ఫ్యాక్ట్. సో ఈ హార్మోనల్ వీటి వల్ల కూడా వాళ్ళు ఎక్కువగా మూడ్ స్వింగ్స్కి లోన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. ఒకప్పుడు వెన్ ఐ వాజ్ అ టీనేజర్, మీరు చిన్న ఓకే మీరు తీసేద్దాం, వెన్ ఐ వాజ్ అ టీనేజర్ ఐ నెవర్ హ్యాడ్ మూడ్ స్వింగ్స్ బికాస్ వీ యూస్ టు గో అవుట్, ప్లే ఇన్ ద సన్, రోల్ ఇన్ ద మడ్, అందరితో కలిసే వాళ్ళం. లైఫ్ చాలా సింపుల్గా ఉండేది. ఈ సోషల్ మీడియా లేదు, కంపారిజన్స్ లేవు, బాడీ షేమింగ్ లేదు, బుల్లింగ్ అసలు వర్డ్ ఏంటో కూడా ఏదో తెలియదు మాకు. కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ చూస్తున్నారు. మనం కొత్తగా తీసుకొచ్చి మనం అంటే ఎవాల్వ్ అవుతున్న కొద్దీ మనం తెచ్చిపెట్టుకున్న ఇవన్నీ. సో అకాడమికల్ ప్రెషర్ ఉంది నాన్న, అండ్ ఆన్ దాట్ బాడీలీ చేంజెస్ బికాస్ ఆఫ్ ద టీనేజ్ ఆ ఏజ్ వల్ల, అండ్ సోషల్ మీడియా, డిస్ట్రాక్షన్స్, సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ స్టాండర్డ్స్ వెన్ ఇట్ కమ్స్ టు అకాడమిక్స్. ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం. ఫెయిల్యూర్ అనేది ఒక ఈవెంట్, సక్సెస్ లానే ఫెయిల్యూర్ కూడా ఒక ఈవెంట్. అది ఎప్పుడూ నేను టాప్లో రావాలి, నేను ఆ పర్టికులర్ యూనివర్సిటీలోనే చదవాలి, నేను ఆ పర్టికులర్ స్కూల్లోనే నేను చదవాలి. ఇంత తెచ్చిపెట్టుకుంటే స్ట్రెస్, యాంగ్జైటీ కాక ఇంకేం వస్తుంది? దాని మీద కొంతమంది ఇళ్లలో వి కాంట్ డినై దట్ పేరెంట్స్ ప్రెషర్ పెడుతున్నారు. రీసెంట్గా చూస్తే మొన్న ఈ మధ్య ఒక అబ్బాయి చచ్చిపోయాడు పాపం. ఏంటంటే ఎగ్జామ్కి చదవట్లేదని, ఒక పర్టికులర్ సబ్జెక్ట్, దానివల్ల అసలు ప్రయోజనం కూడా తక్కువే. ఆ సబ్జెక్ట్లో మార్క్స్ తగ్గాయని చెప్పి అక్కడ స్కూల్లో టీచర్ తిట్టడం, ఇంటికి వస్తే అమ్మ తిట్టడం. సో వాళ్ళ థ్రెషోల్డ్కి మించి వాళ్ళని ప్రెషర్ పెడితే వాళ్ళు కొలాప్స్ అవ్వక ఏమవుతారు ఇంకా? ఇవన్నీ కారణాలు. యాంగ్జైటీ టీన్స్లో, చిల్డ్రన్లో ఇప్పుడు రైజ్ చూడడానికి ఇవే మేజర్లీ దీస్ ఆర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. ఓకే. సో యాంగ్జైటీ అనేది ఉమెన్లో ఎక్కువ ఉంటుందా లేదా మెన్లో ఉండదా? లైక్ వాట్ ఈస్ ఇట్? హౌ డూ దే షో ఇట్? రైట్. విమెన్ ఆర్ 2x more prone to anxiety according to statistics. It doesn't, having said this, menకి యాంగ్జైటీ ఉండదని కాదు, దే షో ఇట్ ఇన్ అ డిఫరెంట్ వేస్. బట్ వెన్ యూ సీ విమెన్ ఆర్ మోర్ ప్రోన్ టు యాంగ్జైటీ బికాస్ ఆఫ్ ద బయాలజీ, వాళ్ళ ఇమోషన్ అంటే టెంపరామెంట్, దట్ ఈస్ ఇమోషనల్ వైరింగ్, హార్మోన్స్. అంటే విమెన్ ఆర్ నేచర్, వీఆర్ లైక్ క్లోజ్ టు నేచర్, సో హార్మోనల్ చేంజెస్ ఉంటాయి, దాన్ని బట్టి మూడ్ స్వింగ్స్ మారుతాయి, దాన్ని బట్టి యాంగ్జైటీ, డిప్రెషన్, హైస్ లోస్ ఎక్కువ చూస్తారు. సో టెక్నికల్గా మాట్లాడితే మెన్కి ఉంటుంది, దే షో ఇట్ ఇన్ అ డిఫరెంట్ వేస్, లైక్ సబ్స్టెన్స్ అబ్యూస్, యాంగర్, లేదా ర్యాష్గా డ్రైవ్ చేయటం రోడ్స్ మీద, అంటే ఈటింగ్, బింజ్ ఈటింగ్, ఇలా ఈ రకంగా వెళ్ళిపోతారు. ఓకే. సో యాంగ్జైటీ అనేది హౌ ఎర్లీ క్యాన్ వి డిటెక్ట్? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్. చిన్న పిల్లల్లో నుంచి కూడా మనం యాంగ్జైటీ డిటెక్ట్ చేయొచ్చు, యాజ్ యంగ్ యాజ్ 3 years 4 years. ఎలా అంటే స్టార్టిల్డ్ రెస్పాన్స్, అంటే ఎవరైనా పిలిచినప్పుడు ఇలా బెదురుకొని చూడటం, బెలూన్స్ లేదా సడన్ సౌండ్స్, అంటే ఇంట్లో కుక్కర్ విజిల్ వచ్చింది అంటే యాంగ్జైటీలో, అంటే నేను చెప్పేది బిగినింగ్ స్టేజెస్లో. ఓకే. ఒక బేబీగా ఉన్నప్పుడు సరౌండింగ్స్ అన్నిటికీ రెస్పాండ్ అవుతారు, దట్ ఈస్ న్యాచురల్. బట్ వెన్ యూ సీ దట్ ఒక స్టేజ్కి మించి అన్యాచురల్గా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు అని మనకు అనిపించినప్పుడు వీ కెన్ సీ దట్ యాంగ్జైటీ ప్రీడిస్పోజిషన్ ఎక్కువ ఉంది.
ఆ చైల్డ్కి. యాంగ్జైటీ ఏం ఉండదు కానీ ఆ ఏజ్కి. సో హీ ఆర్ షీ విల్ బి మోర్ ప్రీడిస్పోజ్డ్ టు యాంగ్షియస్ లేదా యాంగ్షియస్ యాక్టివిటీ లేటర్ ఇన్ దేర్ లైఫ్స్. సో స్టార్టిల్డ్ రెస్పాన్స్, సడన్గా బెలూన్ బెలింది దడుచుకోవటం, కుక్కర్ విజిల్ వచ్చింది, అమ్మ ఎక్కడో కిచెన్లో మిక్సీ వేసింది, ఆ సడన్ సౌండ్స్కి బెదురుకోవటం, వెనక నుంచి ఎవరైనా ఇట్లా తట్టినప్పుడు కూడా కొంచెం బెదురుకొని చూడడం, భయపడడం, ఏడవటం. దీస్ ఆర్ ఆల్ ది ఇలాంటి సిమ్టమ్స్ అన్ని చిన్న క్యాజువల్ గా తీసుకుంటారు కదా. యా బట్ అంటే చాలా మందికి తెలియదు దట్ దిస్ ఈజ్ ఆల్సో స్టార్టింగ్ ఆఫ్ యాంగ్జైటీ అని. ట్రూ. పేరెంట్స్కి ఫస్ట్ అవేర్నెస్ లేదు. యా, అవేర్నెస్ లేకే ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, పేరెంట్స్ ఎలా అనుకుంటారు, వీడు భయస్తుడు, వీడు నెమ్మతస్తుడు. కరెక్టే. ఇప్పుడు 2-3 ఉన్నప్పుడు ఇంట్లో మనకి క్లియర్గా తెలిసిపోతుంది, ఒక బాబు ఒకలాగున్నాడు, ఒక పాప ఒకలాగుంది అన్నప్పుడు ఇద్దరికీ ఒకే రకమైన పేరెంటింగ్ అనేది అప్లై కాదు. కరెక్ట్. ఒక చైల్డ్ హైపర్ యాక్టివ్ నర్వస్ సిస్టమ్తో ఉన్నాడు లేదా ఉంది. సో బండగా నువ్వు వరల్డ్లోకి తోసేసి అట్లే నేర్చుకుంటారులే, ఏం కాదులే, లేదు కొంచెం గట్టిపడాలి. మామూలుగా మన ఇండియన్ పేరెంటింగ్లో వచ్చే, నేను ఎప్పుడు చెప్పేటట్టు కండిషనింగ్. సో మన ఇండియన్ పేరెంటింగ్లో వచ్చిన ఇది దట్ ఈస్ గోయింగ్ ఆన్. అయితే పేరెంట్స్కి క్లియర్గా తెలిసిపోతుంది. ఎల్కేజీ యూకేజీ టైంకి వీ కెన్ క్లియర్లీ మేక్అవుట్ దట్ దిస్ పర్టిక్యులర్ చైల్డ్ ఈజ్ మోర్ సెన్సిటివ్ టు ఆల్ ద స్టిమ్యులస్ అరౌండ్. హైపర్ యాక్టివ్ నర్వస్ సిస్టమ్ ఉంది. సో కొంచెం వార్మప్ చేసి, అంటే కొంచెం వార్మప్, ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తున్నారు, కొంచెం వాళ్ళని దగ్గరికి కూర్చోబెట్టుకోవటము, వాళ్ళని కాస్త దగ్గరుండి వాళ్ళని ఎత్తుకొని తిరగటము. ఎక్కడికైనా బర్త్డే పార్టీస్కి వెళ్ళారు, భయపడుతున్నాడు, నేను ఒకటి చెప్తానండి. ఫస్ట్ పేరెంట్స్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా చిన్నప్పుడు పిల్లలు, నువ్వు చిన్నప్పుడే ప్రభాస్ లాగా బిహేవ్ చేయాలంటే ఎట్లా కుదురుతుంది? చిన్నపిల్లలమ్మా, ఎత్తుకోండి. ఓకే, నేను అర్థం చేసుకుంటాను, మన సొసైటీలో ఏంటి అంటే మెన్ ఇలానే ఉండాలి, విమెన్ ఇలానే ఉండాలి అనేది ఇట్ ఈస్ దేర్ వరల్డ్ వైడ్. ఇట్ లెట్స్ నాట్ కార్నర్ అవర్ కంట్రీ, అవర్ బిలవ్డ్ కంట్రీ. ఇట్ ఈస్ దేర్ వరల్డ్ వైడ్. స్టీరియో టైప్స్ విల్ బీ దేర్, దట్ ఈస్ ఫైన్. కానీ మనకు పుట్టిన వాళ్ళు దే ఆర్ సెన్సిటివ్. లేటర్ ఆన్ వాళ్ళు 25 ఏళ్ళు వచ్చాక, 18 years వచ్చాక థెరపీల చుట్టూ తిరుగుతూ, యాంటీ డిప్రెసెంట్స్ వేసుకుంటూ, యాంటీ యాంగ్జైటీ మెడికేషన్ వేసుకుంటూ, ఇదేమైనా బాగుందా? అప్పుడు బాగుంటుందా? థెరపీకి వెళ్తున్నాడు మా అబ్బాయి అని చెప్పడం బాగుంటుందా? సో బాబైనా పాపైనా పిల్లలు, వాళ్ళని ముద్దు చేయండి, వాళ్ళని దగ్గర తీసుకెళ్ళండి, వేసుకొని తిరగండి. లేదు సపోర్ట్ తీసుకోండి. ఒక్కరమే అన్నీ చేయాలంటే కష్టం, నేను ఒప్పుకుంటాను. మన పేరెంట్స్కి ఉన్న వాట్ ఎవర్, ఇప్పుడు ఐ అండర్స్టాండ్, వాళ్ళలాగా అంత 100% డెడికేటెడ్గా కూడా ఉండలేరు. ఇప్పుడు నేనే ఉండలేను, ఎవరి వరకు ఎందుకు, కానీ హెల్ప్ తీసుకోవచ్చు. అత్తగారిని కాసేపు ఎత్తుకోమని చెప్పండి. అమ్మమ్మ ఉంటారు, పిన్నులు ఉంటారు, బాబాయిలు ఉంటారు, ముందు వాళ్ళతో మంచి ర్యాపో పెట్టుకోండి, వస్తారు హెల్ప్కి, ఎందుకు రారు? సో ఇట్లా మీరు వాళ్ళని షీల్డ్ చేయాలి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. అబ్బాయి అనగానే పుట్టడంతో వాళ్ళేమి, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ దెమ్ టు బీ టఫ్. ఫస్ట్ నువ్వు వాళ్ళని ప్రపంచంలోకి జాగ్రత్తగా ఇంట్రడ్యూస్ చేయండి, వాళ్ళని ప్రాపర్గా గ్రూమ్ చేయండి, సైకలాజికల్గా, బట్టలు కాదు. దట్ ఈస్ దేర్. హెల్దీగా, మెంటలీ ఎంత హెల్దీగా ఉన్నారు. సో ఇవన్నీ కొంచెం కొన్ని రోజులు జాగ్రత్తగా వాళ్ళని మనం గ్రూమ్ చేసి సొసైటీలోకి వదిలితే ఎస్, దే విల్ బి వెరీ హెల్దీ. సో టాకింగ్ అబౌట్ యాంగ్జైటీ, మనకి ఎలాంటి సిమ్టమ్స్ లేదా సైన్స్ కనిపిస్తూ ఉంటాయి? రైట్. సో యాంగ్జైటీ సిమ్టమ్స్ తీసుకుంటే, ఎందుకనంటే ఇందాక మనము స్ట్రెస్ అండ్ వరీ అండ్ యాంగ్జైటీ డిఫరెన్షియేషన్ డిస్కస్ చేసినప్పుడు ఈ పాయింట్ నేను కొంచెం ఐ వాంట్ టు యాడ్, విచ్ ఈస్ యాంగ్జైటీ అనేది బాడీలీ రెస్పాన్స్ కూడా ఇట్ విల్ ఇంక్లూడ్. అంటే సిమ్టమ్స్, బాడీలీ ఫిజియలాజికల్ సిమ్టమ్స్ కూడా ఇవోక్ చేస్తుంది యాంగ్జైటీ. వరీ అండ్ స్ట్రెస్, సిన్స్ దే ఆర్ టెంపరీ థింగ్స్, అంత లాంగ్ లాస్టింగ్ ఎఫెక్ట్స్ ఉండవు. యాంగ్జైటీకి తీసుకుంటే సిమ్టమ్స్, ఫస్ట్ గొంతు ఎండిపోవడం, అంటే ఫ్రీక్వెంట్గా వాటర్ తాగాలనిపిస్తుంది, ఎందుకనంటే భయంకి. దాహం ఎక్కువ వేస్తుంది. ఎక్స్ట్రిమిటీస్ అంటే చేతులు కాళ్ళు 2 చల్లగా అయిపోతాయి, తొందరగా చల్లగా అయిపోతాయి.
ఓకే. టెన్షన్ వల్ల, యాంగ్జైటీ వల్ల. అండ్ హెడ్ ఏక్స్ ఇక ఇక్కడ ఈ ఏరియాలో తలనొప్పి. 5th క్లాస్ పిల్లలకి, 4th క్లాస్ పిల్లలకి యాంగ్జైటీ. తర్వాత కాళ్ళు వీక్గా ఉన్నట్టుగా ఫీల్ అవటం, అంటే షేకీ లెగ్స్ అన్నమాట. కాళ్ళు వణుకుతున్నట్టు ఫీలింగ్. గుండె దడ 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 కొట్టుకుంటూ ఉంటుంది, గుండె నోట్లోకి వస్తుందేమో అన్నట్టుగా. మజిల్ ఏక్స్, చిన్నపిల్లల్లో మజిల్ ఏక్స్ అనేవి మనం డిఫరెన్షియేట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ బాడీ తట్టుకుంటుంది, ఎగురుతారు, దూకుతారు. కాకపోతే ఈవినింగ్ అయ్యేటప్పటికి కాళ్ళు నొప్పులు అంటారు, అవి గ్రోత్ పెయిన్స్ అనుకుంటారు. కుడ్ బి గ్రోత్ పెయిన్స్, బట్ ఏమీ ఆటలు ఆడట్లేదు, స్కూల్లో కూడా ఏమీ యాన్యువల్ డే ప్రాక్టీస్ కానీ లేకపోతే స్పోర్ట్స్ డే కానీ ఏమీ జరగకుండా సడన్గా కాళ్ళు నొప్పులు అంటున్నాడు లేదా అంటోంది. ఇట్ కుడ్ బి ఎ సిమ్టమ్ ఆఫ్ యాంగ్జైటీ. డైజెషన్ ప్రాబ్లమ్స్, డయేరియా, స్టమక్ ఏక్, ఫస్ట్ కనిపించేది కడుపు నొప్పి. సో ఎందుకని అంటే అబ్డామిన్ తొందరగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది స్ట్రెస్కి కానీ యాంగ్జైటీకి కానీ. అబ్డామినల్ వాల్స్ మీద ఎక్కువ ఉంటుంది. సో స్టమక్ ఏక్, డయేరియా, వామిటింగ్ సెన్సేషన్, ఇవి మనం ఇంకా ఇమోషనల్ సిమ్టమ్స్ తీసుకుంటే ఫ్రీక్వెంట్గా ఏడవటం, చిన్న చిన్న వాటికి ఏడవటం, క్రయింగ్ స్పెల్స్ అంటారు కదా. తర్వాత తొందరగా కోపం తెచ్చుకోవటం, పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారో పూర్తిగా వినిపించుకోరు. అది బయటికి ఎలా కనిపిస్తుంది, ఏదో ఆరోగెంట్ లాగా, లేకపోతే లెక్కలేదు పక్కన వాళ్ళంటే. కాదు, వాళ్ళకి భయం. వాళ్ళకి మీరు చెప్పేది ఫేస్ చేయాలంటే భయం. జస్ట్ గివ్ దెమ్ సమ్ టైమ్ టు ప్రాసెస్, 1 by 1 చెప్పండి. సో కోపం, టాంట్రమ్స్, ఫ్రీక్వెంట్గా ఏడవటం, అరవటం, సెల్ఫ్ బ్లేమ్ చేసుకోవటం. కాగ్నిషన్ లెవెల్లో చూసుకుంటే మతిమరుపు. పిల్లలకి చాలామంది నా దగ్గరికి వచ్చే క్లయింట్స్కి ఫోకస్ ఇష్యూస్ ఉన్నాయి, కాన్సన్ట్రేషన్ ఇష్యూస్ ఉన్నాయి, చదివేది గుర్తుండట్లేదు, అంటే మెమరీ రీకలెక్షన్ లేదు. సో యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది, దే ఆర్ జోన్డ్ అవుట్. ఎగ్జామ్ ముందు కూర్చుంటే ఏం గుర్తురాదు, అంతకుముందు వరకు అన్నీ చదువుతారు, అన్నీ నీట్గా బాగా ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్లో కూర్చోగానే ఏమీ గుర్తుండట్లేదు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఎగ్జామ్కే వెళ్ళరు, భయానికి అవాయిడ్ చేసేస్తారు. అది కూడా యాంగ్జైటీ సిమ్టమే. యాంగ్జైటీకి మెయిన్ కాజెస్ పేరెంటింగ్ ఆర్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్లో ఉంటుందా? లైక్ హౌ ఇట్ విల్ ఎఫెక్ట్ యాంగ్జైటీ పీపుల్ అనేది చెప్పగలుగుతారా మ్యామ్? కొంతమంది జెనెటికల్గా ప్రీడిస్పోజ్డ్ యాంగ్జైటీకి. ఓకే. టెంపరామెంట్ అంటే ఇమోషనల్ వైరింగ్, వాళ్ళ ఇమోషనల్ వైరింగ్ ఈజ్ హైపర్ సెన్సిటివ్. సో ఏవైతే బ్రెయిన్లో రీజన్స్, ఈ థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్ అంటే విచ్ ఇస్ ఆమిగ్డాలా. బేసికలీ ఆమిగ్డాలా అనేది లోపల బ్రెయిన్లో ఉంటుంది, ఆల్మండ్ షేప్డ్ ఇంత చిన్న ఆర్గన్. దట్ ఈస్ ద థ్రెట్ డిటెక్షన్ సిస్టమ్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్. ఎక్కడైతే థ్రెట్ ఉందో అది అలారం ఇవ్వటం మొదలు పెడుతుంది. ఈ యాంగ్జైటీ ఉన్న చిల్డ్రన్కి దే ఆర్ మోర్ ప్రీడిస్పోజ్డ్ ఫర్ ది హైపర్ యాక్టివ్ నర్వస్ సిస్టమ్. రెండోది జెనెటికల్గా అదైతే పేరెంటింగ్లో అదే ఇందాక చెప్పుకున్నట్టే వాళ్ళ మనసు అర్థం చేసుకొని నా చైల్డ్ ఇంతే, నా అంటే మిగతా పేరెంట్స్ అందరూ మా అబ్బాయి మా అమ్మాయి ఈ యాక్టివిటీస్లో చేరింది, ఈ ప్యారలల్గా తను ఐఎంఓ చదివేస్తోంది, డ్యాన్స్ చేసేస్తున్నది, గుడ్, భగవంతుడు వాళ్ళకి సరస్వతి కటాక్షం ఇచ్చాడు అనుకుందాం. అవన్నీ కంపేర్ చేసుకొని వీళ్ళని పుష్ చేయటము, వీళ్ళని దే కెనాట్, వాళ్ళకి ప్రతి ఒక్కటి మీరు ఇంట్రడ్యూస్ చేసే విధానం వేరే ఉంటుంది. క్రిటిసిజం ఇస్తారు. ఇంకొకటి పేరెంట్స్ చెప్పే విధానంలో క్రిటిసిజం ఈజ్ వెరీ హార్ష్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇవ్వండి, అంటే దాని నుంచి వాళ్ళు నేర్చుకునేటట్టుగా. ఒక్క క్రిటిసిజం ఇస్తే 5 సార్లు పొగడాలి, అది రేషియో. 1 నెగిటివ్ క్రిటిసిజం యూ గివ్, దట్ టు యూ గివ్ దెమ్ అ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. నీ మొహంలో నీకేం వస్తుంది అంటే నమ్మేస్తాడు, ఇంట్లో వాళ్ళు చెప్పేదే నమ్మేస్తారు పిల్లలు. సో కొంచెం స్పేస్ ఇవ్వండి వాళ్ళకి, లెట్ దెమ్ బ్రీత్. సో ఈ కంపారిజన్స్, ఇంకొకటి ఏంటి అంటే ఈ సోషల్ మీడియా, ఈ
గేమ్స్ కానీ లేకపోతే వెబ్ సిరీస్ వచ్చాక పిల్లలు ఎట్లా తయారయ్యారంటే, ముఖ్యంగా కరోనా నుంచే ఈ యాంగ్జైటీ ఎక్కువ చూస్తున్నాం మేము పిల్లల్లో. కానీ ఈ కరోనా టైంలో వెబ్ సిరీస్ వచ్చాయి. వెబ్ సిరీస్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంది అంటే, ఈ టీనేజ్ చిల్డ్రన్ అన్నీ వీళ్ళందరూ ఆ ప్రోటాగనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కంపేర్ చేసుకుంటున్నారు. కంపేర్ చేసుకోవటం, వాళ్ళ హెయిర్ ఇలా ఉంది, నా హెయిర్ ఇలా లేదు, వాళ్ళ స్కిన్ ఇలా ఉంది, నా స్కిన్ ఇలా లేదు, వాళ్ళ ఫిగర్ ఇలా ఉంది, నా ఫిగర్ ఇలా లేదు, వాళ్ళ ఫిజిక్ అలా ఉంది, నా ఫిజిక్ ఇలా లేదు. సో లో సెల్ఫ్ ఎస్టీమ్లోకి వెళ్తున్నారు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే టీనేజర్స్కి, నువ్వు ఒక వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు ఆ ప్రోటాగనిస్ట్ వెనకాల దేర్ ఈజ్ సో మచ్ ఎఫర్ట్. వాళ్ళు దే కాన్షియస్లీ వర్క్ ఆన్ దేర్, వాళ్ళ లుక్స్ ఎలా ఉంటున్నాయి అనేది చూసుకుంటారు, వాళ్ళ బాడీ బిల్డింగ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటారు, మంచి ఫుడ్ తింటారు, ప్రాపర్ హైడ్రేషన్తో ఉంటారు, న్యూట్రిషన్తో ఉంటారు. అండ్ దాని మీద యాక్టింగ్ స్కిల్స్ మీద వాళ్ళు అన్నిటి మీద వాళ్ళు వర్క్ చేసుకుంటారు. మనం చూసేది ఫైనల్ ప్రోడక్ట్ మాత్రమే బయటికి. సో హౌ కెన్ యూ డైరెక్ట్లీ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ద ప్రోటాగనిస్ట్? లేదు, వాళ్ళు పుట్టడమే అందంగా పుట్టారు అనుకుందాం. అందం తప్పిస్తే ఇంకా వేరే ఏం లేదా కంపేర్ చేసుకోవడానికి? కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది, అది చూసి నేర్చుకోండి కొంతవరకు. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఈ వరల్డ్ని. 24 గంటలు కేపాప్, ఈ వాళ్ళేం డ్రెస్సులు వేసుకుంటున్నారు, వీళ్ళేం చెప్పులు వేసుకుంటున్నారు, వాళ్ళేం వెకేషన్కి వెళ్తున్నారు, ఇది కాకుండా ఇదంతా వాళ్ళు పియర్ ప్రెషర్లో చేసేదే. వాళ్ళు ఎవరు కూడా తెలిసి చేయరు, అది బయటికి పాపం కానీ వేరే రకంగా కనిపించినా కానీ వాళ్ళ లోపల వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవచ్చు. అనుక్షణం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. మీరు ఎలా ఉన్నారో అలానే యాక్సెప్ట్ చేసుకోండి. అండ్ ఎస్, ఇప్పుడు మీరున్న ఏజ్ ఏంటి? చదువుకోవాల్సిన ఏజ్. ఓకే, చదువుకున్న తర్వాత ప్రొఫెషనల్ కోర్సెస్లోకి వెళ్ళిన తర్వాత గో. హూ ఈజ్ స్టాపింగ్ యూ ఫ్రమ్ టేకింగ్ అ జిమ్ మెంబర్షిప్? హూ ఈజ్ స్టాపింగ్ యూ టు గో ఫర్ గ్రూమింగ్ క్లాసెస్? నోబడీ స్టాప్స్ యూ. అప్పుడు మంచి ఏది చెడనేది తెలిసిపోతుంది ఆ ఏజ్కి. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు మనం వీ కెన్ గో ఫర్ హాబీస్, అది వాళ్ళకి తెలిసిపోతుంది. దిస్ ఈజ్ నాట్ ద ఏజ్ చిల్డ్రన్. 8th క్లాస్లో 9th క్లాస్లో దిస్ ఈజ్ నాట్ ద ఏజ్. అది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. అది యాంగ్జైటీ అనేది వర్క్ పర్ఫార్మెన్స్ రిలేషన్షిప్స్లో ఎలా ఎఫెక్ట్ అవుతుంది? సో యాంగ్షియస్గా ఉన్న అడల్ట్ ఫస్ట్ చూద్దాం. ఓకే, వాళ్ళకి ఆ ల్యాప్టాప్ ఓపెన్ చేయంగానే గుండె దడ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. ఇంకొంతమందిలో దే అవాయిడ్, ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటారు. బికాస్ దే డోంట్ వాంట్ టు సీ ఆ యాంగ్జైటీతో వచ్చే ఆ హెవీ ఇమోషన్స్ని ఫేస్ చేయలేరు వాళ్ళు. బికాజ్ యాంగ్జైటీ ఎప్పుడైతే ఫుల్ టైం ఆక్యుపేషన్ లాగా వాళ్ళ మైండ్లో రూమినేషన్ రన్ అవుతూ ఉంటుందో, సో ఒక ఎంప్లాయీ ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాప్టాప్ ఓపెన్ చేయాలంటే గుండె దడ. ఆ తర్వాత ఏదో ఒక ఫీడ్బ్యాక్ ఇస్తారు బాస్ అన్న తర్వాత, మేనేజర్స్ ఉంటారు, ఇది ఇట్లా చేసుకోండి, అది అలా చేసుకోండి, లేదు ఇక్కడ కరెక్ట్ చేసుకోండి, సంథింగ్ దే విల్ టెల్. పీపుల్ హూ ఆర్ ప్రోన్ టు యాంగ్జైటీ దే కెటాస్ట్రఫైజ్ ఎవ్రీథింగ్. అంటే వర్స్ట్ కేస్ సినారియోస్లోనే ఉంటారు ఎక్కువ. అదే అంటే ఒక బాస్ ఒక సజెషన్ ఇచ్చారు, ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే దట్స్ ఇట్, నన్ను పర్ఫార్మెన్స్లోకి ఏదో వేసేస్తున్నారు, లేదా మేబీ నా సర్వీసెస్ వీళ్ళకి దే నో లాంగర్ లీడ్ మై సర్వీసెస్, సో వీళ్ళు ఇలా చెప్తున్నారు. ఇంకా వాట్ ఇఫ్ సినారియోస్ ఎన్ని ఉంటే అన్ని కెటాస్ట్రఫైజింగ్వే ఎక్కువ ఆలోచిస్తారు. కెటాస్ట్రఫైజ్ చేయడం అంటే ఎప్పుడైనా ఏదైనా ఒక నార్మల్ పీపుల్ కెటాస్ట్రఫైజ్ చేయరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెటాస్ట్రఫైజింగ్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఫ్లైట్ ఎక్కుతున్నారు, బాగా యాంగ్జైటీ ప్రోన్ ఉన్న వాళ్ళు ఫ్లైట్ కూలిపోతుందని దే డోంట్ ట్రావెల్ త్రూ ఫ్లైట్. లిఫ్ట్లో ఎప్పుడో స్ట్రక్ అయి ఉన్నారు అనుకుందాం, చిన్నప్పుడు ఎప్పుడైనా వాళ్ళు లిఫ్ట్ ఎక్కరు. ఇదంతా అంటే ఇది ఫోబియా లెవెల్లో వెళ్ళిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ యాంగ్జైటీ షేడ్ దట్ హ్యాస్ గాన్ టిల్ ఫోబియా. సో ఇంకా ఆ ప్రెషర్ తట్టుకోలేక బీపీ, అసిడిటీ ప్రాబ్లమ్స్, పానిక్ అటాక్ సిమ్టమ్స్, హార్ట్ అటాక్ సిమ్టమ్స్ చాలా సిమిలర్గా ఉంటాయి.
సో నాకు హార్ట్ అటాక్ వచ్చిందేమో. ఎండోక్రైన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది యాంగ్జైటీ ఎక్కువ ప్రోన్ అయిన వాళ్ళకి. హార్మోనల్ డిజార్డర్స్ వస్తాయి వాళ్ళకి. తర్వాత లోయర్ బ్యాక్ ఏక్, అంటే మజిల్స్లో ఎక్కువ స్టోర్ అప్ అయిపోతుంది యాంగ్జైటీ. దెన్ సో ఫ్రీక్వెంట్గా ఏక్స్, బాడీ ఏక్స్. రిలేషన్షిప్స్లోకి ఎలా క్రీప్ అవుతుంది అంటే, వీళ్ళు యాంగ్జైటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకి తెలియకుండా చేసే ఒక పెద్ద ప్యాటర్న్ ఏంటి అంటే, మొత్తం బాటిల్ అప్ చేసుకుంటారు. భరిస్తారు, బాటిల్ అప్ చేసుకుంటారు. ఒక్క స్మాల్ ట్రిగ్గర్ ఏదో వస్తుంది, ఇంకా అవతల వాడిని వాయించి పెడతారు. ఒకవేళ అతన్ని కొలీగ్ అనుకో, అప్పుడు ఇంట్లో వాళ్ళని అరవకూడదు, రిలేషన్షిప్ పాడవుతుంది, వాళ్ళు నీతో మాట్లాడాలంటే భయపడతారు. పిల్లలు ఉంటే మళ్ళీ అప్రోచ్ అవ్వడానికి దే ఆల్సో టేక్ సమ్ టైం. ఇఫ్ దట్ ఈస్ నీ కొలీగ్ అనుకో, నువ్వు కలిసి పని చేయాలి, రోజు వాళ్ళ మొహం చూడాలి. ఎలా ఇట్లా? ఎవరు అర్థం చేసుకుంటారు? అతను మంచి ఇంటెన్షనే ఉండుండొచ్చు, మనిషి మంచివాడే అయి ఉండొచ్చు, లేదా ఆమె పర్టికులర్గా మనం పర్సనల్గా చూస్తే వాళ్ళు చాలా మంచివాళ్ళే అయి ఉండొచ్చు. బట్ యాంగ్జైటీ క్రీప్ అయిపోయింది, బిహేవియర్ లెవెల్లోకి వెళ్ళిపోయింది అది. ఇంకా చిన్న వాటికి కోపం తెచ్చుకోవడము, రోడ్లో డ్రైవ్ చేసేటప్పుడు పక్కన వాళ్ళతో గొడవ పడ్డము, ఎడ్జీగా ఉంటారు. అంటే ఏం మాట్లాడినా, ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడినా నాకు సంబంధించి వీళ్ళు ఏదో నన్ను రిడిక్యూల్ చేస్తున్నారు అంటే ఎరోనియస్ థింకింగ్ ప్యాటర్న్, కాగ్నిషన్ లెవెల్లో అలా వెళ్ళిపోయింది. నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి అంటే వాళ్ళ థింకింగ్ ప్యాటర్న్లో ఆ యాంగ్జైటీ క్రీప్ అయిపోయింది. సో బిహేవియరల్ లెవెల్లో గొడవలు పడ్డము, తగులాటలు పెట్టుకోవటము, ఇంట్లో వాళ్ళని చిన్న వాటికి అరవటము. మెన్ అయితే సబ్స్టెన్స్ అబ్యూస్ వైపు వెళ్ళిపోతారు. అందరూ యాంగర్ని ఎక్స్టర్నలైజ్ చేయరు, మెన్ యూజువల్గా చేయరు. సో ఇంటర్నలైజ్ చేసుకుంటారు యాంగ్జైటీని. అది ఎలా చూపిస్తుంది? సబ్స్టెన్స్ అబ్యూస్, నికోటెక్స్, సిగరెట్స్, వాట్ ఎవర్.